చెత్తకుప్ప ఎత్తమని మాటకు మాట పెరిగి మున్సిపల్ జవాన్పై దాడి చేసిన సంఘటన ఆదివారం వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది. వేములవాడ కోరుట్ల బస్టాండ్ నుంచి మల్లారం వెళ్లే రహదారిలో మున్సిపల్ సిబ్బంది రోడ్లపై చెత్తకుప్పలను వాహనంలోకి ఎత్తుతున్నారు. ఇదే రహదారిలోని కార్ వాష్ దుకాణం ముందు ఉన్న చెత్తకుప్పలను ఎత్తాలని యజమాని మున్సిపల్ కార్మికులకు సూచించారు. వరుస క్రమంలో అదే పని చేసుకుంటూ వస్తున్నామని, తర్వాత మీది కూడా ఎత్తుతామని సమాధానం చెప్పారు. ముందుగా ఇదే ఎత్తాలని, లేదంటే రోడ్డు మీద పడేస్తారని కార్ వాష్ యజమాని కార్మికులను దుర్భాషలాడారని వాపోయారు. అక్కడికి చేరుకున్న మున్సిపల్ జవాన్ మహేందర్ పై వాగ్వాదం చేసి దాడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రమ పద్ధతిలో తాము చెత్తను తొలగిస్తున్నామని చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగాడని జవాన్ మహేందర్ వాపోయారు. కార్మికులను దుర్భాషలాడమే కాకుండా దాడి చేసిన కార్ వాష్ యజమానిపై చర్యలు తీసుకోవాలని మిగతా మున్సిపల్ సిబ్బందితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ జవాన్గా చేస్తున్నాం. మేము మలాన్ రోజులో విధులు నిర్వహించాం. అక్కడ కుప్పలు ఎత్తేటప్పుడు అనంత హాస్పిటల్ దగ్గర కుప్పలు ఎత్తున్నాం. అవన్నీ కాదని చెప్పేసి మా కార్ వాష్ షాప్ ముందర ఎత్తమని మా మీద సిబ్బంది మీదకి గొడవ పెట్టడం జరిగింది. ఎందుకని చెప్పి మేము పోవడంతోనే నా మీదకి మా సిబ్బంది మీదకి దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ నోటికి ఏదంతా మాట్లాడుకుంటూ మమ్మల్ని కొడతాం, ఎక్కడ దొరకట్టు మేము కొడతాం, మీతో ఏమవుతుంది అని చెప్పేసి మా సిబ్బందిని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. దాని మీద ఇవాళ సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఇవి మాట్లాడి నా మీద చేసుకోవడం కూడా జరిగింది. ఆయన మీద నన్ను చింపడం, నా జేబు కూడా జరిగింది. ఆయన నన్ను నెట్టేయడం వల్ల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకొని వాళ్ళను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. సార్ అంటే ఎవరు అంటున్నావని నిన్నే అంటే బండి కనబట్టలేదు సార్, గట్ల కంటున్నామని అంటే ఇది మతో మరవా అని అన్నాడు. అన్న వాళ్ళ గట్టినా అనుడు అని సార్ వచ్చి వచ్చి ఆయన ఎటువంటి అయితే ఏం చేస్తావురా, రాపో ఇంకెవరు ఉన్నారా, వాడతావు దేడతావు, ఎవరికి ఎప్పుడో చెప్పపో అంటే మాకు యజమాని కదా అంటే ఎవరికి యజమానాడు అది ఎవరికి నేనుండన్నా ఆయన సార్ కదా, ఆయన అట్లా అనొచ్చు కదా. ఏం చెప్తావురా, బూతు బూతు మాటలు ఇష్టం వచ్చినట్టు మీరు ఏం చెప్తారో మమ్మల్ని కూడా కలిగి మాట. ఇప్పుడు మేము ఒక కలిగి పోతాం, ఒక్కరు మేము పోతాం. ఆయన తోటి మాకు ఎక్కడైనా మాకు భయం. ఇప్పుడు ఒంటరిగా మేము ఒక్కొక్కళ్ళని చేస్తాం, మబ్బులో పోతాం. ఆయననైతే ఘోరంగా మాట్లాడిండు. ఇష్టం ఇప్పుడు కూడా పోలీస్ స్టేషన్ లా మీతో ఏమైతుంది అనుకుంటే లోపలికి వేయండు. అంత ఘోరంగా మాట్లాడిండు. మాకు మాత్రం న్యాయం చేయాలి. మేము ఒక్కొక్కళ్ళం పోతాం, మేము మబ్బులో లేసేస్తాము. మేము అందరు ప్రజాసేవ మేము చేసుకుంటుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడుకుంటున్నాం. అంటే మేము మనుషులు లెక్క కనబడతలేమా? వాళ్ళు సార్లే కావచ్చు, వాళ్ళ అధికారులే కావచ్చు. మేము పనిచేసేటోళ్ళము. మేము పనిచేసినప్పుడు మాకు కొంచెమన్నా విలువయాలి కదా. వాళ్ళకి ఏదో మాకు కిరీటం పెట్టమంటలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాటలు నలుగురు ఆగబట్టారు. అయినట్టు నలుగురు ఆగబట్టారు, కొట్టడానికి అత్త నలుగురు ఆగబట్టారు. ఇష్టం వచ్చినట్టు ఆయనకు మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి. మాకు మాత్రం ప్రాణ భయం ఉన్నది. మేము ఒక్కొక్కరు పోయినా మమ్మల్ని మీ సంగతి చూస్తామని మాట్లాడి కూడా భయపడి ఇంకోరు కూడా మమ్మల్ని అనకూడదు కావాలి అంతే. మా ఆడవాళ్ళకి సపోర్ట్ వస్తే ఆయన మీద కురకచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీద చేసేసి చెప్పుకుంటున్నాడు. మాకు మాత్రం మాకు ప్రాణ భయం ఉన్నది.